మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక వేళ కాంగ్రెస్ లో కుమ్ములాట కనిపిస్తోంది. పోలీసుల అదుపులో మేయర్ పోటీలో ఉన్న 49వ డివిజన్ కార్పొరేటర్ ప్రసన్న భర్త మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఉన్నారు. క్యాంపులో తన భార్య ప్రసన్నకు మేయర్ పదవి కోసం ఆనంద్ గౌడ్ కుమార్ పట్టుబట్టారు. ప్రసన్నకు కాకుండా వేరే వ్యక్తిని మేయర్గా ప్రతిపాదించిన ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడి విషయంలో ఆయన విభేదిస్తున్నారు. మేయర్ ఎన్నిక అంశంలో గొడవ చేస్తారన్న సమాచారంతో ఆనంద్ కుమార్ గౌడ్ ను శంషాబాద్ క్యాంపులోనే పోలీసులు నిలువరించేశారు. మేయర్ ఎన్నికకు తనను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆనంద్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేస్తున్నారు. టీవీ9 మహబూబ్ నగర్ ప్రతినిధి శివతో మాట్లాడదాం. శివ, గద్వాలలో బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రెండు పార్టీల ప్రయత్నాలు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ క్యాంప్ రాజకీయాల మధ్య ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయి? గద్వాల్ మున్సిపాలిటీలో హాట్గా పాలిటిక్స్ మారినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో గద్వాల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా మున్సిపాలిటీకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే గద్వాల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మ్యాజిక్ ఫిగర్ అనేది ఇక్కడ ఎవరికి దక్కకపోవడంతో ఒక హంగ్ అనేది ఏర్పడింది. ఈ క్రమంలో ఎవరికి మద్దతు ఇస్తారనే అంశానికి సంబంధించి అయితే చాలా ఉత్కంఠ పరిణామం కొనసాగుతుంది. ముఖ్యంగా 16 సభ్యులతో ఉన్నటువంటి కాంగ్రెస్కు ఇటు ఎంఐఎం నుంచి 2, అలాగే ఇండిపెండెంట్ నుంచి గెలిచినటువంటి ఒకరు, ఈ మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్యాంపులో ఉన్నారు. వారు మార్గమధ్యంలో ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ కూడా 19 కావడంతో ఏ ఒక్కరు చేజారినా కానీ పరిస్థితి తారుమారయ్యేటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు చివరి నిమిషంలో ఎంపీ మల్లు రవి ఆమన్గల్ నుంచి గద్వాల్ మున్సిపాలిటీకి తన ఎక్సాఫిషియో ఓటును కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఎక్సాఫిషియో ఓటును కూడా నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికి అదనంగా 2 సభ్యుల బలం అయితే పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో తాజాగా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూస్తే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి విప్ కూడా ఇప్పటికే కొంతమంది ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్కు అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారు ఎవరికి మద్దతు ఇవ్వమన్నారనే అంశానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఒకవేళ వారు కనుక మద్దతు ఉపసంహరించుకుంటే మరొకసారి ఈ గద్వాల్ పాలిటిక్స్ సంబంధించినటువంటి హాట్గా సాగే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సమాంతరంగానే ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా సమాలోచనలు చేస్తూ ఉన్నాయి. వీరిద్దరు పార్టీ సభ్యులు కలిస్తే వారు కూడా 18 సభ్యుల బలం చేకూరుతుంది. అయితే ఇంకొకరు లేదా ఇద్దరిని చేర్చుకుంటే వారు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటు ఎమ్మెల్యే క్యాంపులో ఉన్నటువంటి 2-3 అభ్యర్థులతో వారు మంత్రాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠ పరిణామాలు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీంతో పాటుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన 4 మున్సిపాలిటీల్లో ముఖ్యంగా మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకాలో ఉన్నటువంటి అమర్చింత మున్సిపాలిటీలో అయితే పాలిటిక్స్ చాలా హీట్ ఎక్కినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురికి 3 సీట్లు వచ్చాయి. అలాగే సిపిఎం ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే అక్కడ బీజేపీ అలాగే బీఆర్ఎస్ జత కలిశాయి. ఈ ఇద్దరు కూడా మొత్తం 6 సభ్యుల బలం ఉంటుంది. మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ 5 అయితే 6 వారు 6కు సంబంధించినటువంటి చేరుకున్నారు. ఈ క్రమంలో 2.5 ఏళ్ల పాటు ఈ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వారు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ అనూహ్య పరిణామం ఆ క్యాంపులో ఉన్నటువంటి 2 బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్నటువంటి ప్రచారం తెర మీదకి వచ్చింది. అటు మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఎక్సాఫిషియో ఓటును అక్కడే నమోదు చేసుకోవడంతో అక్కడ కూడా పరిణామాలు వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అమన్గల్లోనూ ఇదే రకమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ శివ.